ద్రాక్ష పళ్ళంటే మనకు తెలిసినవి ఒకటో రెండో రకాలు. కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఏకంగా 62 వెరైటీ ద్రాక్ష పండ్లు దొరుకుతాయి. ఎంచక్కా తోటల్లోనే తిరుగుతూ మనమే కోసుకోవచ్చు. నచ్చితే అక్కడికక్కడే కొనుక్కోవచ్చు. తక్కువ మోతాదులో పెస్టిసైడ్స్ వాడి పండించడంతో జనం అక్కడి ద్రాక్ష పండ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ద్రాక్ష మేళాపై ఓ రిపోర్ట్. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రతి ఏటా ద్రాక్ష మేళాలను నిర్వహిస్తోంది. ఇక్కడ ద్రాక్ష పరిశోధన కేంద్రం ఉంది. పండ్లు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా తోటలోకి వెళ్లి ఇష్టమైన వెరైటీ ద్రాక్షల్ని టేస్ట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ పరిశోధన కేంద్రంలో దాదాపు 8 ఎకరాల్లో ద్రాక్ష తోటలను సాగు చేస్తున్నారు. మొత్తం 62 ద్రాక్ష పండ్ల రకాలను ఇక్కడ పండిస్తున్నారు. విదేశీ రకం ద్రాక్ష పండ్లు సైతం ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రతి ఏడాది ద్రాక్షలను బయట అమ్మకుండా తోటల నుంచే కొనుక్కునే అవకాశం కల్పించారు. మనమే తోటల్లో కలిగెదిరుగుతూ నచ్చిన ద్రాక్ష రకాన్ని రుచి చూడొచ్చు. చెట్ల నుంచి కోసుకుని అక్కడికక్కడే కొనుక్కోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము మేము ఇక్కడికి. ఇక్కడ టేస్ట్ బాగానే ఉండేది. మెజారిటీగా తీగానే ఉండే, అన్ని స్వీట్నెస్ ఉండేవి, బాగానే ఉండే. జ్యూస్కి బాగుంటుందన్నమాట. ఇది మామూలుగా తినేదానికన్నా జ్యూస్ చేసుకుంటానికి మేము తీసుకెళ్తున్నాం ఎక్కువగా. ద్రాక్ష పళ్లను టేస్ట్ చేసి కొనుగోలు చేయడం ఆనందంగా ఉందంటున్నారు. బయట మార్కెట్లో రోడ్లపై తోపుడు బండ్లపై మాత్రమే కొంటామని, కానీ ఇప్పుడు తోటలోకి వచ్చి స్వయంగా కోసుకోవడం హ్యాపీగా ఉందంటున్నారు కొనుగోలుదారులు. బాగుంది. ఏంటంటే కొంచెం ఇలా వస్తుంది, ఇలా గార్డెన్ నుంచి పిక్ చేసుకోవటం, మేమే ఓన్గా పిక్ చేసుకుని టేస్ట్ చేసి తీసుకుంటాం కాబట్టి అది ఒక ఎంజాయ్మెంట్. అది యూఎస్లో కూడా ఇలా బ్లూబెర్రీస్ బ్లాక్ పికింగ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఇది చూసి ఇంకా ట్రై చేద్దామని వచ్చాము. లాస్ట్ ఇయర్ బాగుంది అనిపించింది. యూనివర్సిటీలోనే తాజా ద్రాక్ష పండ్లు లభిస్తున్నాయి. సొంత వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫీలింగ్ వస్తుందంటున్నారు కొనుగోలుదారులు. బయట మార్కెట్లో తక్కువ ధరకే లభించినా పెస్టిసైడ్స్ వాడే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. అందుకే ధర కాస్త ఎక్కువైనా కొంటున్నామని చెబుతున్నారు. కానీ ఫ్రూట్స్ చూసిన తర్వాత అన్ని గుత్తులు హ్యాపీగా ఫీల్ అయ్యాను. బయట షాప్లో 60 or 70 ఉన్నాయి, కానీ ఇక్కడ రేట్ ఎక్కువ అనిపించింది. అంటే ఆర్గానిక్ అంటున్నారు కదా మరి, కానీ ఇక్కడ ఇట్లా గుత్తులు ఇది చూస్తుంటే మామూలుగా చెట్లన్నిటికీ కాయలు కిందకు ఉంటాయి. ఈ పందిరి మీద గుత్తులు చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజానికి ఒకప్పుడు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ద్రాక్ష తోటలు ఉండేవి. రాను రాను అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆరోగ్యకరమైన పండ్లను అందించడానికే ద్రాక్ష మేళా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఏటా పంట కాపుకొచ్చే సీజన్లో వేలంపాట నిర్వహిస్తారు. స్వయంగా తోటలోనే కొనుగోలుదారులు కోసుకునేలా అవకాశం కల్పిస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ద్రాక్ష పరిశోధన విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ద్రాక్ష పరిశోధన స్థానము మనం భారతదేశంలో చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. ఈ రీసెర్చ్ స్టేషన్ స్థాపించిన తర్వాత ఈ రీసెర్చ్ స్టేషన్లో పండించే వెరైటీస్ని చూసి చాలామంది సాగు చేయటం స్టార్ట్ చేసినారు 1960 నుంచి. ఇక్కడ మా గ్రేప్ రీసెర్చ్ స్టేషన్లో 65 రకాల వెరైటీలు సాగులో ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 60 రకాలు మనకు ఫ్రూట్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నవి. యూనివర్సిటీలో అత్యధికంగా టైబుల్ జ్యూస్, వైన్ జ్యూస్ లాంటివి చేసుకోవడానికి కావాల్సిన ద్రాక్ష రకాలున్నాయి. ఈ పరిశోధన కేంద్రంలో పండించే ద్రాక్షలకు తక్కువ మోతాదులోనే పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు. అందుకే ఇవి ఎలాంటి హాని చేయవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఇప్పటికే రెగ్యులర్ కస్టమర్లు ద్రాక్ష పరిశోధన కేంద్రంలోని తోటలకు క్యూ కడుతున్నారు. యూనివర్సిటీలో ద్రాక్ష మేళా తోటలో ఉన్న పళ్లన్నీ పూర్తయ్యే వరకు ఉంటుందని చెబుతున్నారు అధికారులు.